ఈ క్వశ్చన్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ ఒకసారి చూడండి. భూభారతి కొత్త ఆర్ఓఆర్ రైట్స్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించి చట్టము 2024 గత ధరణి చట్టంకు గల మధ్య వ్యత్యాసమును వివరించండి అని అన్నాడు. అంటే భూభారతి చట్టం ఎలా ఉంటుంది, ధరణి ఎలా ఉంటుందో వివరించమని అన్నాడు. సో ఇప్పుడు ధరణిలో మాడ్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, భూభారతిలో తక్కువ ఉన్నాయి. ఈ అంశాలను పోల్చి చెప్పగలిగితే ఈ ఆన్సర్ చేసినట్లే డిస్క్రిప్టివ్. ఇక నెక్స్ట్, అసైన్డ్ భూములు చట్టవిరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు సర్వే అధికారులతో కలిసి గ్రామ పరిపాలనా అధికారి ఏ విధంగా విచారణ చేసి పరిష్కరిస్తారు అని అడిగారు. ఎందుకంటే వీళ్ళు గత ఉద్యోగులు కాబట్టి ఈ అసైన్డ్ భూములు చట్ట విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగిన వాటిని ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నా ఎలా ఉంటుందో ఒకసారి రాయండి మీ స్టైల్లో అని అడిగారు. ఇది రెండవది. ఇక నెక్స్ట్, గుంపుగా లేదా మూకుమ్మడిగా జరిగే ఆక్రమణల తొలగింపు చర్యల ప్రక్రియను తెలియజేయము అని అడిగారు. ఇది ఒకటి. మళ్ళీ ఇందులోనే ఇంకో క్వశ్చన్ ఎట్లా అడిగారు, తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905ను అనుసరించి అప్పీళ్లు, రివిజన్ మరియు శిక్షకి సంబంధించిన విధి విధానాలను గురించి అడిగారు. అంటే గతంలో ఉన్నటువంటి ఈ చట్టాలను గురించి అలాగే చర్యలను గురించి రెండో క్వశ్చన్లో అడిగారు.